నమస్కారం అండి. నిన్న కొంచెంసేపు మా వాళ్ళందరితో మాట్లాడుతుంటే వాళ్ళందరూ మమ్మల్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేయవా, మీ యూట్యూబ్ వాళ్ళందరితో నేను కూడా కలిసిమెలిసి మాట్లాడదాం అనుకుంటున్నాము అంటూ అడిగారండి. వాళ్ళు ఎంత భాషాభిమానం ఉన్నవాళ్ళు మీకు నేను ఈ చెప్పే మాటల వల్ల మీరు వెంటనే గ్రహిస్తారు. వాళ్ళకి తెలుగు భాష అంటే వల్ల మాలిన అభిమానం. అంతేకాదు, అభిమానాన్ని మనసులో పెట్టుకోలేదు, వాళ్ళు ఆచరణలో కూడా పెట్టారు. వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అందులో ఆ అంటే మన మొదటి అచ్చు ఉంది కదండి వర్ణమాలలో, ఆ దానికి అగ్రస్థానం ఇచ్చేసి దాంతోనే నడుస్తూ ఉంటారు అన్నమాట. దాంతోనే మాట్లాడుతూ ఉంటారు. అది ఉన్నదే తింటూ ఉంటారు. అంటే వాళ్ళు తినే ఆహారంలో ప్రథమాక్షరం ఆగా ఉండాలి. వాళ్ళ వరుసలో కూడా, చుట్టాల వరుసల్లో కూడా ప్రథమాక్షరం ఆనే ఉండాలి. వాళ్ళు ఉండే ఊరి పేరులో కూడా ఆనే ఉండాలి. వాళ్ళు ఇష్టమైన హీరో సినిమా నాయకుడి పేరు చెప్పడంలో కూడా ఆనే ఉండాలి. వాళ్ళకి ఇంకొక ఊత పదం కూడా అలవాటు ఉందండి. మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ ఊత పదం కూడా ఆతోనే ప్రారంభం అవ్వాలి. వాళ్ళకి ఆ అంటే అంత అభిమానం. ఆ అంటే అమృతం, ఆ అంటే అఖండం, ఆ అంటే అద్భుతం అంటారండి. కావాలంటే మీరు మమ్మల్ని చూడండి, మేము ఏం చేస్తున్నామో చూడండి, మేము ఏ ఊళ్ళో ఉన్నామో చూడండి, మేము ఏం తింటున్నామో చూడండి, మేము ఎప్పుడు ఏ మాటని మాట్లాడుతూ ఉంటామో చూడండి అంటూ మనకి మరింత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు చెప్తున్నది ఏంటో విందామా? ఫస్ట్ పెద్ద ఆవిడ, మా అమ్మమ్మ, ఆవిడ వరుసలో మొట్టమొదట ఆ ఉంది. ఆ వరుసే ఒప్పుకుంటుందండి, ఇంకా వేరే ఏదైనా అంటే కాదంటుంది. ఆ అమ్మమ్మ పేరు అరుంధతి. ఆవిడ ఉండే ఊరు అరుణాచలం. ఆవిడ తినే పండు, ఇప్పుడు తింటున్న పండు అరటి పండు. ఆవిడకి ఇష్టమైన నటుడు అమితాబ్. ఆవిడ ఎప్పుడూ కూడా ఒక పదాన్ని అంటూ ఉంటుంది. అదేనండి అయోమయం. వీడొక అయోమయం, అదొక అయోమయం, ఇదొక అయోమయం, ఇప్పుడు అంతా అయోమయం అంటూ ఏ సందర్భం వచ్చినా కూడా అయోమయం 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 అంటూ ఆ ముందర ఉన్న పదాన్ని వాడుతూ ఉంటారు. ఆవిడ వరుసలో మొదటి అక్షరం ఆ, ఆవిడ యొక్క పేరులో ఉన్న మొదటి అక్షరం ఆ, ఆవిడ ఉంటున్న ఊరిలో మొదటి అక్షరం ఆ, ఆవిడ తింటున్న ఆహార పదార్థంలో ఉన్న మొదటి అక్షరం ఆ, ఆవిడకి ఇష్టమైన నటుడు ఆ, ఆవిడ ఎప్పుడూ చెప్తున్న ఊత పదం కూడా ఆ. ఆవిడ తర్వాత ఇంకో ఆవిడ ఉన్నారండి, అమ్మమ్మకి అమ్మాయి. అంటే మీకు అర్థమైపోయింది కదా, అమ్మ. ఆవిడని అమ్మ అంటేనే ఒప్పుకుంటారండి, ఇంకేం పిలిచినా ఒప్పుకోరు. ఆవిడ పేరు అరుణ. ఆవిడ ఉండే ఊరు అరకు. ఆవిడ తినేవి అరిసెలు. అంటే ఇవన్నీ ఇష్టంగా తినేవండి, ఎప్పుడు ఇదే తింటారని కాదు, ఈ పదార్థం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఆవిడకి అమ్మ మీకు ఇష్టమైన సినిమా యాక్టర్ ఎవరు అనగానే అక్కినేని అంటుందండి. పైగా అమ్మ అక్కినేని అంటే మాకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ కాలంలో నాగేశ్వరరావు, తర్వాత నాగార్జున, ఇప్పుడు నాగ చైతన్య, ఇలా వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ అబ్బాయిలందరూ, వాళ్ళందరూ నాకు ఇష్టం అంటారు. ఆవిడకి ఒక ఊత పదం అలవాటు ఉంది. ఆవిడ ఏమంటారు? అబ్బో అంటారండి. ఆ తర్వాత ఉన్న ఆవిడ అత్త. ఈవిడ మాకు వరుసకి అత్తయ్య అవుతుంది. ఆవిడకి అత్త అని పిలిపించుకోవటం చాలా ఇష్టం. ఆవిడ పేరు అసిత. సిత తెలుపుతనం, అసిత పార్వతీదేవి పేరండి.
ఆవిడ అమలాపురంలో ఉంటారు. ఆవిడ అప్పడాలు తింటున్నారండి కూర్చుని మహా ఇష్టంగా. ఆవిడ, మీ అత్త నీకు ఇష్టమైన సినిమా యాక్టర్ ఎవరు అని అడిగామనుకోండి, అక్షయ్ కుమార్ అంటారండి. ఆవిడకి ఒక ఊతపదం అలవాటు ఉంది, వీళ్ళందరికీ కూడా ఒక ఊతపదం అలవాటు ఉంది. అంటే తొందరగా ఆ పదం నోట్లోంచి వచ్చేస్తూ ఉంటుంది, ఏది విన్నా ఏది అనుకుంటున్నా ఏం చేస్తున్నా. ఆవిడ అయ్యో అంటారండి. ఆ తర్వాత నాని మా అక్క అక్క బాగున్నావా అంటే బాగున్నా అంటూ ఉంటారు. ఆవిడ పేరు అదితి. ఆవిడ అనంతపురంలో ఉంటారండి. ఆవిడకి అనాస పండు, పైనాపిల్ చాలా ఇష్టం. అనాస పండు తింటూ ఉంటారు. ఆవిడకి అభిమాన హీరో మా అమ్మమ్మకి అమితాబ్ బచ్చన్ ఇష్టమైతే మా అక్కకి అభిషేక్ బచ్చన్ ఇష్టంట. అభిషేక్ బచ్చన్ అని అంటుందండి. ఆవిడకి ఒక ఊత పదం ఉందండి, వీళ్ళందరికీ ఒక ఊత పదాలు అలవాటు ఉన్నాయి. ఆవిడేమంటుంది, అది అంతే, ఎవరేం చెప్తున్నా సరే, అది శుభకార్యం కావచ్చు, మంచిది కావచ్చు, ఏది కావచ్చునా అదంతే. అమ్మ చాలా చక్కగా పని అయిపోయిందమ్మా, అదంతే. ఇప్పుడు ఆలస్యం అవుతుందమ్మా, అదంతే. ఇంకా అడ్డంకులు వస్తున్నాయమ్మా, అదంతే. అలా ఏ మాటకైనా ఆవిడకి అదంతే అని అనే అలవాటు ఉంది. ఆ తర్వాత వస్తున్నాడండి మా హీరో, మా అన్న పేరు అనిల్. మా అన్న అరసవెల్లిలో ఉంటాడు. అన్నకి అల్లంగారెలు చాలా ఇష్టం, అల్లంగారెలు తింటూ ఉంటాడు. అన్నకి అజిత్ చాలా ఇష్టమైన హీరో. అన్న ఏం చేస్తూ ఉంటాడు, అదిరింది అంటూ ఉంటాడు. మీరు ఏమన్నా చెప్పండి, ఈ వంట చూడండి అదిరింది, ఈ ఇల్లు చూడండి అదిరింది, ఈ పని చూడండి అదిరింది అంటూ ఉంటాడనమాట. ఒక్కసారి వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు, అందరూ గడుపుతున్నప్పుడు, ఇప్పుడైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే చాలా నచ్చిందనుకోండి, అబ్బో అనుకుంటారు. నచ్చలేదు, వేరే భిన్నాభిప్రాయాలు వస్తున్నట్టున్నాయి వాళ్ళ మధ్య కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, అప్పుడు అందులో ఒకటి మొదలు పెడతారు, అనవసరం, ఇప్పుడు ఆ మాటలు అనవసరం అంటారు. అంటే ఆగుతారా? ఆగరు, ఇంకా కొనసాగిస్తూ ఉంటారు. అప్పుడు అందులోంచి ఒకళ్ళు అంటారు, అదంతే, ఆపమన్న ఆపరు, అదంతే అంటారు. అలా అంటూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి, ఏంట్రా అయోమయంగా ఈ మాటలు, పదండి మనం ఎక్కడికైనా ఊరికి వెళ్దాము, అందరం కలిసి వెళ్దాము అనగానే అందరూ అమ్మమ్మ ప్లాన్ అదిరింది అనేసారు. అందరూ అనేసారు అదిరింది అని. అంటే ఇది ఒక్కొక్కళ్ళు ఊతపదమైనా కూడా ఒక్కొక్కళ్ళ ఊతపదాన్ని ఒక్కొక్కళ్ళు ఆ సమయ సందర్భాలను బట్టి వాడుతూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక ప్రణాళిక, ఒక విహారయాత్రగా వెళ్ళడానికి ఒక ప్రణాళికని ఏర్పరచుకుంటున్నారు. మనతో పాటు ఎవరెవరిని తీసుకెళ్దాంరా అంటే మళ్ళీ అందులో కూడా ఉండాల్సిందే. అందుకని అమల, అభిమన్యు, అనుష అనే ముగ్గురిని మనతో పాటు తీసుకెళ్దాం అన్నారు. ఓకే, అయితే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మన ఏ ఊరు చూసి రావాలి అని మళ్ళీ అనుకున్నారు. అప్పుడేమో అద్దంకి, అమరావతి, అలంపురం. అప్పుడేమంటారు చెప్పండి మీరు? ఇంకా అదిరింది అనేసారు, ప్లాన్ అదిరింది, అబ్బో అనేసారు, ఇంకేమంటారు? వెంటనే అందరూ బయలుదేరారు. అయితే మనం వెళ్ళేటప్పుడు ఏదైనా దారిలో ఆకలేస్తుంది కదా, ఏమైనా తీసుకుని తినటానికి ఉండాలి కదా అనే దాంట్లో ఏం చేసుకెళ్దాము అని మళ్ళీ మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు అటుకులు, అన్నం రెండు తీసుకెళ్దాం, ఇంకా కావాలంటే ఈ వీటిల్లో ఉన్న ఏవైనా సరే, అరిసెలు కానీ, అప్పడాలు కానీ, అల్లంగారెలు కానీ, అరటిపళ్ళు కానీ అట్లా తీసుకెళ్దాం, అందరం కలిసి చక్కగా తినచ్చు అని అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి, అయోమయం పిల్లలు ఇప్పటిదాకా కీచులు అడుకున్నారు, వెంటనే అందరం ఎక్కడికి వెళ్దామంటే హుషారుగా రెడీ అయిపోయారు.
అదిరింది అదిరింది అంటూ సరే పదండి అంటూ బయలుదేరారు. ఇది నేను చెప్తున్న చిన్న ఘట్టం. ఆ ఘట్టంలో మనం గమనిస్తే ఏముంది, అంతర్గతంగా ఏముంది, వాళ్ళ వరుసలో మొదటి పదంలో వరుస పదంలో మొదటి అక్షరం ఆ ఉంది, వాళ్ళ పేరులో మొదటి అక్షరం ఆ ఉంది, వాళ్ళు ఉంటున్న ఊరిలో మొదటి అక్షరం ఆ ఉంది, వాళ్ళు తింటున్న పదార్థంలో మొదటి అక్షరంగా ఆ ఉంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళ వ్యక్తుల గురించి చెప్తున్న దాంట్లో ఆ ఉంది. అంతేకాకుండా వాళ్ళు పదే 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 ఊత పదం అంటున్నాం కదా, పదే పదే ఉచ్చరిస్తారండి. అది అసంకల్పితంగా వచ్చేస్తుంది అనమాట. ఆ పదం కూడా ఆ ఉంది. అలా అందరూ కలిసి ఈ ఆకి పెద్ద పట్టం కట్టారండి, కిరీటం పెడుతున్నారండి. చూసా నేను అసలు ఏమిటి ఈ పేర్లలో ఉంది అని. 30 ఏళ్ళు దాటిపోయిందండి. 30 ఏళ్ళు దాటి ఇంకా కలుపుకుంటుంది ఆ. అసలు ఈ ఆ ఏమిటి, దానికి ఎందుకు వీళ్ళు ఇంత విలువనిస్తున్నారు, పట్టం కడుతున్నారు, ప్రథమాక్షరంగా వాడుకుంటున్నారు, వాళ్ళకి ఉన్న సాహిత్య పిపాస ఎలాంటిది, అభిమానం ఎలాంటిది అనేది మాత్రం మనం తెలుసుకుందామండి వచ్చే వీడియోలో. అందరం కలిసి వెళ్ళి ఆతో కాసేపు ముచ్చటించుకుందాం. జై తెలుగు తల్లి.